1 కప్పు రైస్ తీసుకోండి. రైస్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపి తీసుకోండి. 1/2 కప్పు పల్లీలు నేను చూపించిన విధంగా వేపి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, గసగసాలు చిటపటమన్నాక తీసేయండి. రైస్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు వాటర్ వేసి లేత పాకం వచ్చేలాగా కలపండి. నేను చూపిస్తున్నాను కదా, పాకం ఇలా చేతికి అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బియ్యం మిక్సర్ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు నేను రైస్ని జల్లించి తీసుకుంటున్నాను. 1/2 కప్పు పుట్నాల పప్పు, 3 యాలకులు తీసుకొని మెత్తని పౌడర్ చేసి తీసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసిన రైస్ ఫ్లోర్, గ్రైండ్ చేసిన పుట్నాల పప్పు, పొట్టు తీసిన పల్లీలు బరకగా గ్రైండ్ చేసి కలపండి. 1 కప్పు ఎండు కొబ్బరి తురుము, నువ్వులు, గసగసాలు వేసుకోండి. మనం పాకం పట్టిన బెల్లంను వడపోసి తీసుకుంటున్నాము. చేతికి నెయ్యి రాసుకుని మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసి తీసుకోండి. మీరు కావాలంటే పిండిలోనే నెయ్యిని కలుపుకోవచ్చు. చూడండి లడ్డు ఎంత బాగా వచ్చాయో. ఇది శివునికి ప్రసాదం, మన ఇంటికి శుభం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి బంగారు.